ఓకే, హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంవికి. ఎలా ఉన్నారా? అందరైతే బాగున్నారని అయితే అనుకుంటున్నాను అనమాట. నేనైతే మీరైతే అందరూ తమ్ముళ్ళు అయితే చూసి వచ్చారనుకుంటున్నా. ఇప్పుడైతే మనం సిఎస్ అయితే ఆడబోతున్నాం అనమాట. ఈ యొక్క మ్యాచ్ ఆడితే మనం హీరోకి అయితే ఎక్కుతాం. నేనైతే ఇప్పుడు దాకా ఎందుకు వీడియోస్ పెట్టలేదంటే, మనకైతే ఫోన్ ఉంది కానీ దాంట్లో సిమ్ లేదు, వైఫై కావాలి కాబట్టి కొంచెం మనకైతే మా అమ్మ కూడా ఫ్రీ ఫైర్ అయితే ఆడొద్దు అంటుంది, గేమ్కి ఎడిక్ట్ అయిపోతున్నాం అంటుంది. సో అప్పుడప్పుడైతే వీడియోస్ వస్తాయి అనమాట, నేను ఎడిట్ చేసి పెట్టాలి కాబట్టి. ఇప్పుడైతే మీరు చూసిన గిల్డ్ అయితే మన తమ్ముడు అనమాట, ఇందాకే క్రియేట్ చేశాడు. ఇప్పుడైతే నేను దాంట్లో ఉన్నా, నేను గిల్డ్ ఆఫీసర్ని, వాడే గిల్డ్ లీడర్ అనమాట. ఇప్పుడైతే మేము సిఎస్ అయితే ఆడబోతున్నాం అనమాట. ఇంకా ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ అయితే ఇంకా మీకే వదిలేస్తున్నాం అనమాట. లైక్స్ అండ్ సబ్స్క్రైబ్స్ చేస్తారని ఆశిస్తూ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. తమ్ముడు ఇంట్రో వేసుకోమ్మా. వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికి. ఇప్పుడైతే నేను స్టార్ట్ అయితే చేయబోతున్నాను అనమాట. ఇప్పుడైతే మన తమ్ముడితో నేనైతే అంటే ఇస్రా సాయి, నేను కింగ్ ఫిషర్ తీసుకో అని అన్నా అనుకున్నా. ఆల్రెడీ బైజాన్తోనే కొట్టేశాడు మాతో మనోడు. ఎంతైనా ప్రో ప్లేయర్ మనోడైతే. ఇప్పుడైతే మనం కింగ్ ఫిషర్ అయితే ఇమ్మన్నా ఇచ్చేసాడు. ఇప్పుడైతే మనం M10 అయితే తీసేద్దాం. సో M1 లేదు కాబట్టి ఇప్పుడైతే నేను M1 తీయలేకపోతున్నా, కానీ M1 X వచ్చింది అనుకుంటున్నా. నేనైతే డ్రాప్ లూట్ చేస్తే ఇప్పుడైతే రైట్ సైడ్ వెళ్తాం అనమాట, లెఫ్ట్ సైడ్ వెళ్తాం అనమాట. ఈ మ్యాప్ వస్తే అయితే ఇప్పుడు ఆ కార్నర్ నుంచి చూస్తూ ఉంటే ఎవరో వస్తున్నారు. ఇప్పుడైతే అందరూ మీదకి ఎక్కుతారు చూడండి. కానీ నేనైతే దించడానికి ట్రై చేస్తా. చాలా కిల్చోర్లు అయితే చేశాను మన వాళ్ళు అయితే. నాయి మామూలు కిల్చోర్లు కదా. అర్రే ముగ్గురు వచ్చేసారు అన్నమాట మన దగ్గరికి. కొంచెం ఉంటే నేను బతికేవాడిని. మనోడు నాకైపోయాడు. వీడి దగ్గర ఏసీ ఎటు ఉంది, వీడి దగ్గర XM ఎటు ఉంది.
వీడైతే ఎలాగలా కొట్టాలి ఫ్రెండ్స్. అరే 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 వీడు కొట్టడం కూడా చేత కావట్లేదు ఫ్రెండ్స్. అంటే నేను తప్పుగా నన్ను అనుకోకండి, వాడు ఎక్కడో ఉన్నాడు, వీడు డ్రాగ్ ఏం చెప్తున్నాడు. నేనైతే వాడికి వేసుకున్నాను. అసలు నేను ఎక్సైట్మెంట్లో మంచిగా ప్రో ప్లేయర్ అనమాట. ఎక్సైట్మెంట్ నాకు బాగా వచ్చు, దింపేస్తా. అబ్బో 2 సార్లు. ఆహా సోనియా కూడా పడింది ఫ్రెండ్స్. వీడు అక్కడ దాకా తెచ్చుకున్నాడంటే వీడు మామూలుడు కాదు. వాడు ఫైర్లో అరే ఇప్పుడు కూడా కొట్టచ్చు తెలుసా. వాడైతే నాక్ అయిపోయాడు. నాకు నాక్ అయిపోతాడని తెలిసే ఇంకా వీడి దగ్గరికి వచ్చా. ఇంకా 1v4 ఉంది. ఇంకా వీడు అసలు కొట్టలేడు, పైకి వస్తున్నాడు ఫ్రెండ్స్ ఒకడైతే. ఓకే ఇప్పుడైతే వీనైతే కొడతాడనమాట. ఓకే కొట్టేస్తున్నాడు ఓకే కొట్టాడు అనమాట. ఇప్పుడైతే మా బైసాన్తో ఉంది కాబట్టి కొట్టాడు. ఇప్పుడైతే ఏ సేటితో ఏమాత్రం కొడతాడో చూద్దాం. వీటి దగ్గర అయితే ఒరైనా ఉందన్నమాట. కిందకి దిగి వాళ్ళని కొట్టచ్చు. నేనైతే కొట్టేసావాన్ని. ఇప్పుడైతే చూద్దాం మరి ఏమైందో సిచ్యువేషన్. ఇప్పుడైతే ఇక్కడ పైన ఉన్నాడు, అది ఇంచాడు పోండి ఏడబ్ల్యూఎం పెట్టి చచ్చాడు వీడు. ఇప్పుడైతే ఒరైనా ఉంది వీడి దగ్గర. ముందే ఇప్పుడు కిందకి దిగాలి, లేకపోతే నీ కిందకి రానికుండా కొడతారు. అయిపోయింది ఇంకా. ఈడే కొట్టాడే మొత్తం. వీడి పేరేందో ఉంది బిట్ చదవలపై ఈఎంపీ ఎంచున్నాను. నాకు కూడా ఈఎంపీ రాని వాళ్ళ పని చెప్తా. నేను మొన్నే క్రాఫ్ట్ ల్యాండ్ బాగా ఆడి ఇంకా యూఎంపీ సంపాదించుకున్నాను అనమాట. మొన్నటిదాకా నేను స్టార్ట్ చేసినప్పుడైతే క్రాఫ్ట్ ల్యాండ్ రాలా నాకు. మొన్న ఈ మధ్యన వచ్చింది. ఇంకా 1v1లో ఇవన్నీ ఆడి ఇంకా యూఎంపీ సంపాదించుకున్నా క్రాఫ్ట్ ల్యాండ్లోది. ఇది నాకు నచ్చింది. పోయిన నా ఫేస్బుక్ అకౌంట్లో కూడా ఉంది ఇది. ఇది నా ఎంబీకే గేమింగ్, దాని పేరేంది గేమింగ్ 222లోది. అదైతే నా ప్రో అకౌంట్. దాంట్లో బండిల్స్ అవి కూడా ఉన్నాయి. ఇప్పుడైతే ఇక్కడ ట్రై చేద్దాం కొడతానికి. లెగోట్లా మనోడు బా ఊరే ఏమన్నా కొట్టాడు. ఏముందిరా ఓడి దగ్గర ఏడబ్ల్యూఎమ్మా. ఓ అమ్మో ఇంత నాకేనరా బాబు మామూలుగా కాదు. ఇప్పుడు హీల్ చేసుకోవాలి, లేకపోతే నేను అయిపోతాను. అరే ఇప్పుడు ఎనిమి వచ్చాడు, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మన తమ్ముడు కూడా వేసుకుంటున్నాడు. అరే రే వీడికైతే దిగలేదు. ఇప్పుడైతే వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడైతే నేను హీల్ చేసుకుంటా. కొంచెం సగం హెచ్పి ఉంది, అసలు డిమిట్రీ కూడా లేదు. ఇప్పుడైతే మనం లోపలికి బయటకు అయితే వెళ్దాం. బంకో యూఎంపీ దొరికింది నేను తీసుకోకుండానే. ఇప్పుడైతే ఓరే ఇటు గ్లోవల్ చేశారు. నుంచి అయితే వెనక్కి అయితే వెళ్దాం. ఇటు ఎక్కడున్నారు మరి, ఇక్కడ ఉన్నాడు. అర్రే చూసారు ఫ్రెండ్స్ అసలు ఎంత రీకాయిల్ అవుతుందో. ఆడికి పడితే హెడ్ టప్మన పడేది, అసలు మామూలు కాదు. ముందు నాకే రివైవ్ ఇస్తున్నాడు వీడు. మొన్నైతే కొట్టేద్దాం మనం. అమ్మా లైట్గా హెడ్ అయితే తగిలింది, వాడికి చచ్చిపోయాడు. మనోడికి అయితే రివైవ్. నేను తివా పెట్టుకున్నా కాబట్టి సింపుల్గా రివైవ్ అవుతారు ఎవరన్నా. ఇప్పుడైతే అంటే మన టీమ్మేట్స్లో అనమాట. ఇప్పుడే అందరికీ తెలుసు. ఇప్పుడైతే M10 అయితే తీస్తున్నా. ఎవరైతే డ్రాపు లూటారులా మన వాళ్ళు ఎవరు, అందుకనే మనకి M10 వచ్చింది. మనకి M10 అయితే అస్సలకే రాదు. అసలే ఇది నాకు వరస్ట్ గన్ను నా దృష్టిలో అయితే. అంటే దింపొచ్చు కానీ అసలు నాకైతే హెడ్లు దీని మీద అస్సలు లెగవదు అనమాట. అంటే వరస్ట్ గన్ అంటే వరస్ట్ గన్ కాదు, బాగా పడిద్ది. M10 స్కిన్ వాళ్ళు బాగా కొడతారు. మా ఫ్రెండ్ రోలక్స్ ఎస్కే ఉంటాడు, వాళ్ళు గిల్లు కూడా ఉంది. అది నేను జాయిన్ అవుదాం అనుకున్నా కానీ దాంట్లో మనకి నేమ్ మార్చాలన్నారు. నేనైతే నేమ్ మార్చాలన్నా, అందుకని ఇంకా వాళ్ళు గిల్లోకి కొన్ని రోజులు తీసుకున్నారు. మళ్ళీ ఎందుకు కుక్ చేశారో కానీ తెలీదు. అర్రే రే నో బా కూర్చోవాల్సింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే వాడు కొట్టేశాడు. సరేలేండి, ఇప్పుడైతే మన తమ్ముడు గిల్లు ఉంది కదా, దాంట్లో అయితే ఉన్నాం. ఇంకా దాన్ని అట్లా పెంచుకుంటా పోదాం అనమాట. ఇప్పుడైతే వీడు ఇంకొకడ మనోడే ఉన్నారు. కొడతారో కొట్టరో. ఇంకా 2v4 సిచ్యువేషన్ ఇట్లా ఉంది దారుణంగా. ఈడైపోయాడు, నాకు తెలిసి ఈడైపోయాడు. అరే 3 గులాల్స్ ఇక్కడే వేసాడు, కొంచెం ఇటు వేసుకోకుండా. ఇప్పుడు లేగుతాడు చూడండి, మళ్ళీ కొట్టేస్తారు నాకు తెలుసు. అది లేచాడు మళ్ళీ కొట్టేశాడు. అసలు అక్కడ హోల్ ఉంది. ఇంకా ఈడు ఎప్పుడు కొట్టలేడు. పోయినసారి కూడా అంతే. AC80 ఉంది, బైజాన్ ఉంది ఈ దగ్గర. మళ్ళీ ఏమో అప్పుడేమో ఓరైనా కూడా ఉంది కానీ దిగకుండా కొట్టిచ్చేసుకున్నాడు. ఇవి అక్కడ ఇంకా ఇద్దరే ఉన్నారు. ఈ ఎట్ట కొడితే మనం అయితే ఇంకా వెళ్ళిపోతాం అనమాట. హీరోయిక్ అయితే వీడు కొడతాడో కొట్టడో. వీడు అసలు బాట్ లెక్క ఉన్నాడు. మా గ్లోవల్ సరిగొట్టి సరిపోయిన తర్వాత అయిపోయాడు. ఇప్పుడైతే హీల్ చేసుకుంటున్నాడు మనోడు. కొంచెం వీడికైతే వీడు హీరోయిక్లోనే ఉన్నాడు అనమాట.
మనం హీరోకి కొన్నాం కాబట్టి అందరూ హీరోకి లవ్ యూ వచ్చారు. కానీ నేమ్స్ ఎందుకు ఇలా పెట్టుకున్నారు నాకు అర్థం కాలే అనమాట. అంటే నాలాంటి వాళ్ళు ఉంటారనమాట. ఎందుకంటే నేను ఒక అంటే నేను ప్రో ప్లేయర్ని అని నేను చెప్పుకోను. నాకు ఉన్నంతలో కొంచెం గేమ్ ప్లే ఉంది కాబట్టి నాకు కొంచెం గౌరవం ఇస్తారనమాట నా ఫ్రెండ్స్, మన తమ్ముడు వాళ్ళు అందరూ. ఇప్పుడైతే నాలాగానే వీడు కూడా నాది ప్రో అకౌంట్ కాదు కాబట్టి దాంట్లో నేమ్ కూడా నేను సరిగ్గా పెట్టుకోవాలి. మా తమ్ముడు అకౌంట్ కాబట్టి సాయి సంగాల అని పెట్టుకున్నాడు, మా ఇంటి పేరు సంగాల కాబట్టి సాయి సంగాల అని పెట్టుకున్నాడు. ఇప్పుడైతే వీడు కొట్టాడు ఫ్రెండ్స్. నాకు తెలుసు ఎవరన్నా దూరంలో ఉంటే బైజంతా కొడతారు, వీడేమో ఎమౌంట్ అవుతుంతో దింపుతున్నాడు దూరంలో నుంచి. కనీసం కొంచెం దగ్గరికి కూడా వెళ్ళాలి. అప్పుడే 10 minutes కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకి అప్లోడింగ్ కొంచెం లేట్గా అవ్వచ్చు, ఏం కాలే అండి. ఇప్పుడైతే మనం త్వరగా అయితే ఫినిష్ చేసేయాలి ఆటనైతే. మన దగ్గర యూఎంపీ ఉంది. అయ్యా నాకేందో కొంచెం తేడా కొడుతుంది ఫ్రెండ్స్. ఏంటంటే 3 రౌండ్ కూడా ఈ రౌండ్ కూడా వాళ్ళే గెలుస్తారేమో అనిపిస్తుంది అయితే నాకు. చూద్దాం మరి ఏమైందో. ఇప్పుడైతే నా దగ్గర ఓన్లీ యూఎంపీ అయితే ఉందన్నమాట. మనోడి దగ్గర అయితే ఏడబ్ల్యూఎంఏ. ఇప్పుడైతే వీడు చూడండి ఏడబ్ల్యూఎంలో కింగ్ అని అయితే నేను చెప్పను, బాగా ఆడతాడు ఏడబ్ల్యూఎం అయితే. నేనైతే ఒక మ్యాచ్లో అయితే ఏడబ్ల్యూఎంతో టప్పని భలే కొట్టాను అనమాట. ఈ మ్యాచ్లోనే అనుకుంటా, నాకు కొంచెం గుర్తులేదు, నేనే ఆడేది నేనే మర్చిపోయా. ఇప్పుడైతే మనోడు అక్కడ నేనైతే వెనక్కి వెళ్తాను అనమాట. ఇక్కడ నుంచి కవర్ ఇస్తా. ఇప్పుడైతే ఎవరో ఒకరు రాకుండా ఉండరు, ఎవరో ఒకళ్ళు వస్తారు. ఇప్పుడైతే మనం అద్దుకోండి చెప్పలే నేను వచ్చారు. వాడికి హెడ్లు కొంచెం అయితే పని అనమాట. వాడు గ్లూ లేకపోతే మన తమ్ముడు చేతుల్లో అయిపోయాడు ఏడబ్ల్యూఎంతో. ఇప్పుడైతే డ్రాప్ కూడా ఎవరు ఎయిర్లా, వాడు మన వాళ్ళ దగ్గర ఎన్నిస్తున్నారు. ఇంకొకటి వచ్చాడు, మళ్ళీ 2 వచ్చారు. గ్లూ వాల్స్ కూడా ఇచ్చేసారు. మన తమ్ముడికి అయితే ఇంకా ఫుల్ హెల్త్ అయితే ఉర్రే నాకు కూడా అయిపోయాడే. ఇప్పుడైతే నేను 20 తీస్తున్నా. వచ్చాడు పానకోళ్ళ పుడక. ఇప్పుడైతే నువ్వు సచ్చావు. ఇంకోటి ఏడి నీ అమ్మాయి గ్లూవాల్కి తగ్గుతుందా. ఇప్పుడైతే అరే ఇదిగోండి ఇటు ఉన్నాడు. అరే మళ్ళీ ఇంకోడు వచ్చాడు, కొట్టేసెళ్ళండి మనోడు. నేను మార్నింగ్ చూసి ఎనిమియాము అనుకున్నా, నేను చూడలేదు అన్నమాట. ఇటు వచ్చాడు అని మళ్ళీ ఇటు వెళ్ళా, కానీ ఇటు లేడు. ఇప్పుడైతే అటే ఉంటాడు, నేను అటే వెళ్తున్నా అనమాట. ఇప్పుడు ఇటే ఉన్నాడు. ఊరి అమ్మ గ్రాంట్ ఎత్తాను. అరే కరెక్ట్ టైంకి ఇవ్వాలి వస్తున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి అసలు నేను మీకు మామూలు కొట్టిన ఒక హెడ్ స్ప్రే దింపేస్తాను. ఏమన్నారు ఈ కాయిల్ ఫ్రెండ్స్ అసలు చూసారు కదా. ఇప్పుడు నేనైతే అట్లా జాయిస్టిక్ మూమెంట్తో చూసారు కదా, అలా నేను చేయటం వల్ల వాడికి హెడ్ అయితే పర్లేదు. కానీ ఇప్పుడైతే మనం కొట్టాము అన్ని చూసారు కదా. ఇప్పుడైతే మనం రోడ్ టు హీరోయిక్ అనమాట ఫస్ట్ టైం అయితే. ఇప్పుడైతే నాకు గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి, మామూలుగా కాదు. నా గేమ్ ప్లేకి అయితే నేను మెచ్చుకుంటాను అనమాట. ఎందుకంటే నాకు కొంచెం గేమ్ ప్లే ఉంది, కానీ నాకన్నా ఎక్కువ గేమ్ ప్లే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడైతే మనకి ఎమోట్ అయితే వచ్చింది. అంటే నాకన్నా బాగా ఆడేవాళ్ళు కూడా ఉన్నారనమాట. అంటే లైక్ మా ఫ్రెండ్స్లోనే ఉన్నారు, కాజా ఉన్నాడు, యాసిన్ ఉన్నారు, బాగా ఆడతారు వాళ్ళిద్దరు. మా తమ్ముడు కూడా నా మీద ఇంకా బాగా ఆడతాడు. నేను వాడిని చాలాసార్లు కొట్టలేకపోయా, కొన్నిసార్లు అయితే కొట్టా అనమాట వాడిని. ఇప్పుడైతే నేను ఇది ఎక్విప్ చేసుకుంటానికైతే ఇది డౌన్లోడ్ పడుతుంది పెద్ద. నాకు చాలాసార్లు ఇలానే పడింది అనమాట. ఇంక నేను అన్ని డౌన్లోడ్ ఆపి ఆ ఒక్కటి డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. ఇదైతే వేసుకోవడానికి ఇంకా రావట్లా. ఇంకా తర్వాత డిలీట్ చేసి ఎక్కేయడమే ఇంకా నా పని. ఇంకా ఎందుకంటే నా వైఫై కాబట్టి అంత స్పీడ్ ఉండదు. ఇప్పుడైతే మనం రోడ్ టు హీరోయిక్ కదా, ఇంకా మనమైతే ఇంకా బీఆర్లో అయితే హీరోయిక్ ఎక్కడానికి ట్రై చేయాలి. ఇప్పుడైతే నేను మన తమ్ముడు గిల్లో అయితే ఎవరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో త్వరగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా ఐడి కూడా ఇస్తాను మన యూట్యూబ్ ఛానల్లో. ఇప్పుడైతే మనకైతే పాయింట్స్ అయితే పెరిగినాయి అనమాట. ఓకే, ఇప్పుడైతే నాకు బాక్స్ అయితే వచ్చింది, ఒకటైతే చేసేసాం. ఓకే, ఇలాగే మన గిల్ని కూడా ఇలా పైకి తేవాలన్నమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.